నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసంఘటిత రంగ కార్మికులందరూ ప్రభుత్వం ఉచితంగా అందజేసే ఈ శ్రమ్ కార్డులను పొందాలి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ పి శ్రీనివాసరావు, కాకినాడ సి సర్కిల్ లేబర్ ఆఫీసర్ పద్మావతి. కాకినాడలో ఘనంగా ప్రపంచ కార్మికుల మేడే దినోత్సవ వేడుకలు. రాష్ట్ర అభివృద్ధిలో శ్రామికులే అసలైన భాగస్వాములని, అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తోందన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. పెదపూడి మండలం దోమాడలో రోడ్డు ప్రక్కన ఇల్లు కోల్పోయిన 5 కుటుంబాల వారికి వైసీపీ నేతలతో ముప్పు. బాధితులు తనను కలిస్తే న్యాయం చేస్తానన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి. డీటెయిల్స్ చూస్తే, పెదపూడి మండలం దోమాడ గ్రామంలో ఆర్ఎన్బి రోడ్ ప్రక్కన ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన 5 కుటుంబాల వారికి వైసీపీ నేతలతో ముప్పు ఉందని అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి అన్నారు. కాకినాడ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి తనపై చేస్తున్న పలు ఆరోపణలపై స్పందించారు. గతంలో వైసీపీ హయాంలో అనపర్తి నియోజకవర్గంలో ఎన్నో అక్రమాలు, దౌర్జన్యాలు జరిగాయని, అవన్నీ అప్పటి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి హయాంలోనివేనని అన్నారు. 2021లో దోమాడలో 4.5 ఎకరాలు గోవిందరాజులు, రాహుల్ రెడ్డి అనే ఇరువురు లేఅవుట్ వేశారని అన్నారు. దీనికి అనుమతులు ఇచ్చి 45 సెంట్లు సామాజిక స్థలంగాను 4 లక్షల ఫీజు రుడాకు చెల్లించారని అన్నారు. అప్పటి ఎమ్మెల్యే నిరాశ్రులైన 5 కుటుంబాల వారికి పట్టాలిచ్చారని అన్నారు. గత 4 నెలలుగా తనకేమీ తెలియకుండా ఆ బాధితులతో రహస్య సమావేశాలు నిర్వహించి ఆ బాధితులను తన స్వార్థానికి వినియోగించుకున్నారని అన్నారు. లేఅవుట్ యజమానులను సూర్యనారాయణ రెడ్డికి బెడిసి కొట్టడంతో ఆ ఇళ్లను కూల్చేందుకు ఆయనే కారణమయ్యారని అన్నారు. అలాగే ఆ లేఅవుట్లలో ఎవరు స్థలం కొనవద్దని ప్రచారం చేసిన సంగతిని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మతిభ్రమించి సంబంధం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్న సూర్యనారాయణ రెడ్డితో బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఎమ్మెల్యే నల్లిమిల్లి ప్రకటించారు. నిరాశ్రయులైన 5 కుటుంబాల వారు తనని ఎప్పుడూ కలవలేదని, కలిస్తే వారికి తప్పక న్యాయం చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, దత్తుడు, కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇటీవల కాలంలో కాకినాడ జిల్లా పెదపూడి మండలం దోమాడ గ్రామంలో జరిగిన సంఘటనని వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుగా చిత్రీకరించి కూటమి ప్రభుత్వం పైన, నా పైన వ్యక్తిగతంగా దోషణలకు దిగుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా వాస్తవాల్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తేవడం కోసం ఇక్కడ కూటమి నాయకులందరం కలిసి మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా మరి మొట్టమొదటిగా మా మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు ఇటీవల కాలంలో దోమాడలో పత్రికా సమావేశం, మీడియా సమావేశం నిర్వహించి దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీకి ఒక కొత్త అధ్యక్షుడిని ప్రకటించడం జరిగింది. జక్కంపూడి రాజా గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా వారు ప్రకటించారు. ముందుగా జక్కంపూడి రాజా గారికి హృదయపూర్వకంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినందుకు వారికి మొట్టమొదటిగా హృదయపూర్వకంగా కూటమి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా పాపం మరి సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి, వారిని ఏమైనా జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి పంపించారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి మొత్తం వారిని తొలగించారా అనేది కూడా మరి రేపు స్పష్టం చేయమని కోరుతా ఉన్నా.
అదేవిధంగా అక్కడ జరిగిన సంఘటన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగితే దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వానికి అంటగట్టడానికి విఫలయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఒక్కసారి మీడియా సోదరులకి వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది. దోమాడ గ్రామంలో 4.5 ఎకరాలకి గోవిందరాజులు, రాహుల్ రెడ్డి అనే 2 వ్యక్తులు అక్కడ లేఅవుట్ వేసుకోవడం జరిగింది. ఆ లేఅవుట్ కి 7/12/2021 అంటే ఏ ప్రభుత్వం ఏమో ఒకసారి ఆలోచన చేయండి. 7/12/2021 రుడా రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పర్మిషన్ ఇచ్చి దాంట్లో 45 సెంట్లు కామన్ సైట్ గా ప్రభుత్వానికి విడిచిపెట్టడం, 4.5 లక్షలు రుడాకి వాళ్ళు ఫీజు చెల్లించడం, ఇదంతా 2021లో జరిగింది. అంటే 2019 తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి కార్యక్రమం మొదలు పెట్టుకోవడం, 2021లో ఆనాటి శాసనసభ్యులు అక్కడ స్థానిక నేతలు ప్రోద్బలంతో వారికి రుడవారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలోనే బయట ఆర్ఎన్బి స్థలంలో 5 కుటుంబాలు అక్కడ ఉండడం, ఒకటి దండా మరియమ్మ, పితాని పదాలమ్మ, పేరూరి రమణమ్మ, షేక్ అమ్మాజీ, పెండ్యాల సత్యనారాయణ. వారు ఈ లేఅవుట్కి ఏదైతే బయట ఉందో ఆ బయట వారు ఎప్పటి నుంచో ఆర్ఎన్బి స్థలాన్ని ఆక్రమించుకుని వారి నివాసం ఉండడం జరుగుతూ ఉంది. అదే వైఎస్ఆర్ ప్రభుత్వం తరువాత 5గురికి పెదపూడి లేఅవుట్ లో పట్టాలు మంజూరు చేశారు. ఎందుకు మంజూరు చేశారు? 5గురికి ఎందువల్ల మంజూరు చేశారు? 2021లో ఈ లేఅవుట్ అప్రూవ్ అయిన తర్వాత వారికి అప్పటి శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను డిప్యూటీ ఎంపీడీఓ ఎంఎస్ఎన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు జాగ్రత్తలు తెలియజేసి ఫీల్డ్ అసిస్టెంట్లకు మస్తరు విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలని సూచించారు. వర్క్స్ జరుగుతున్న స్థలాల్లో మంచినీటి సదుపాయం, ప్రైమరీ మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంచాలని, పెద్ద గాయాలైతే ఆశా ఏఎన్ఎం వర్కర్లకు తెలియజేయాలని తెలిపారు. పనికి ఆహార పథకంలో అటెండెన్స్ వేయించుకొని కొంతమంది పని చేయకుండా జారుకుంటున్నారన్న విషయంపై మొత్తం అటెండెన్స్, ఆన్లైన్ అటెండెన్స్ కూడా పరిశీలించారు. పెదపూడి మండలం చింతపల్లి, పుట్టకొండ, కుమారప్రియం గ్రామాలలో పనులను పరిశీలించి పనికి ఆహార పథకంలో పనిచేయుచున్న వేతన కూలీలందరూ ఇన్సూరెన్స్ చేయించవలసిందిగా ఫీల్డ్ అసిస్టెంట్లను ఆదేశించారు. సమానంగా మన ఊరికి సేవ చేస్తున్నాం, అంత ఊరు ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పని చేయడానికే చూడాలి, ఏదో ఒక సదుపాయాన్ని కల్పించాలి ప్రజలకి. అంతేగాని ఏదో వచ్చేమో వెళ్ళేమంటే కష్టపడి పని చేయాలి. మనకు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి వేతనం తీసుకోవాలి. అంతేగాని ఎవరో చూడండి వచ్చి హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోయారంట. వాళ్ళది ఆప్షన్ వేసేయండి ఇవాళ. ఇందులో సందేహం ఏమీ పడక్కర్లేదు. నేను కొంతమందిని అడుగుతాను, చెప్పండి అమ్మ, ఇప్పుడు మహాలక్ష్మి జమ్మన జయమ్మనండి 70 రండమ్మా, ఇలాగ అత్త కూడా చేయి పైకెత్తే చాలు. అలాగే సత్యనారాయణ నాగమణి 100 100 ఉందా సార్? తర్వాత వెంకట కృష్ణార్జునులు అదిగో సార్ మీ వెనకట్లా ఉన్నారండి. మీరేనండి? ఓకే. తర్వాత అండి శ్రీను, ఉప్పు, వీరవేణి. అమ్మ శేషారత్నం. ఆయన పేరు ఉంటే మీరు వచ్చారా? లేదు సార్, శేషారత్నం, వీరవేణి ఉంటారు చూడండి సార్. భర్త పేరు ముందు. అవును సార్. ఆదిలక్ష్మి గారు ఎవరు? చేపకెత్తండి. తర్వాత శుభలక్ష్మి. సుబ్బలక్ష్మి అంటే నెంబర్ చూడండి సార్. నెంబర్ కానీ పిన్ వేసావు కదా, రావట్లేదు. కాదు సార్, ఇక్కడే ఉంటుంది. 206 వెంకటరమణ అండి. సుబ్బలక్ష్మి అంటే 207. దొంగ సుబ్బలక్ష్మి.
అదిగోండి దొంగ సుబ్బలక్ష్మి అంటే 4 సుబ్బలక్ష్యాలు ఉన్నాయి. సత్యవతి గారు రాయుడు సత్యవతి 211 మీరేనా? భీముడు మస్తర్ చికెన్ అని పెట్టు మస్తర్ చికెన్ రాంబాబు వచ్చే మళ్ళా పోయిరా పాపం మీరు వచ్చాక ధనలక్ష్మి మాస్టర్లు ఇచ్చుకమ్మా. సరే మీ అందరం మంచి నీళ్ళు తెచ్చుకుంటున్నారా? చికెన్ అని పెట్టాము నొక్కి. అమ్మా ఫీల్డ్ అసిస్టెంట్ సార్ వీళ్ళకి కూడా ఒక మెడికల్ కిట్ 150 రూపాయలు ఉంటుంది, తీసుకోండి. అందులో కొంచెం డెట్టాలో స్పిరిట్ పూజ ఉంటాయి, ఆయింట్మెంట్ దెబ్బలు వెళ్తే ఆశాగారినే నేను చెప్పాను తీసుకుని డిప్యూటీ ఎంపీడీ గారు చెప్పారు. వీళ్ళందరికీ కూడా మంచి సదుపాయాలు కలాంటి పెద్దవారు ఉంటే బాగా ఉన్నవారు ఉంటే నేను చెప్పండి, వయసులో ఉన్నటువంటి ఇలాంటి పిల్లలందరికీ ఎట్లా చెప్పండి. అలా కాదు పెద్దవారిని అందరికీ మంచినీళ్ళు అంది ఏర్పాటు కూడా చెయ్యాలి. ఇప్పుడు మన ఎంపీడీ గారితో చెప్పినాను, పూర్వం టెంట్ ఉండేది మనకి, అలాంటి టెంట్ కూడా పనిముట్లు కూడా అరిగిపోంటే మీకు ఇచ్చి అది కూడా నేను వారితో చెప్తాను, చెప్పి మీకు ఇవన్నీ ఏర్పాటు చేయమని చెప్తాను. మీరు చేయవలసిందల్లా మన ఊర్లో పెద్దగా పని లేదంటున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ గారు. మరి నేను ఇప్పుడు ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్కి చెప్పి చెరువు అర్జెంట్గా అరగట్టమని, మీరు కూడా ఒకసారి కనిపించి 2 చెరువులు అరగట్టమంటే పొరుగురు వెళ్ళక్కర్లేదు, లేదా మిమ్మల్ని కుమారపురం ఎండో తీసుకెళ్ళాలి, అర్థం చేసుకోండి. మీరు చెప్పాలి, మీరు ఉన్నారు కూడా చెరువులు అరగట్టాలి తప్పదు. అంతర్జాతీయ శ్రామిక వర్గ పోరాట దినోత్సవం మేడే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగ్గంపేట శివారు రంగవల్లి నగర్లో ఏపీఆర్సీఎస్ జెండాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ శ్రమజీవులకు అండా ఎర్ర జెండా అని, ఆనాడు అమెరికా చికాగో నగరంలో అమరులు చెందిన రక్తంతో ఈ ఎర్ర జెండా ఏర్పడిందని అన్నారు. 8 గంటల పనిదినం, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వినోదం అంటూ హక్కులు సాధించిన అమరుల త్యాగం ఎనలేనిదని కొనియాడారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ఈ 11 ఏళ్ల పరిపాలనలో పోరాటాల ద్వారా, అమరుల త్యాగాల ద్వారా సాధించుకున్న అనేక హక్కులను హరించి వేశారని, 44 కార్మిక చట్టాలను రద్దు చేసే 4 కోడ్లుగా కుదించి కార్మికులను నయా బానిసలుగా మారుస్తున్నారని అన్నారు. మధ్య భారతంలో నరేంద్ర మోడీ ఆపరేషన్ ఖగర్ పేరుతో సాగిస్తున్న మారణ హోమాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేవలం కార్పొరేట్లకు అడవిలోని ఖనిజ సంపదను దోచిపెట్టడానికి, అడ్డు వచ్చే ఆదివాసీలను బయటకు వెళ్లగొట్టడానికి ఖగర్ దాడులు జరుపుతున్నారని ఆరోపించారు. ఒక ప్రక్క విదేశీ టెర్రరిస్టులు దేశంపై అటాక్ చేస్తుంటే సైన్యాన్ని అటువైపు మళ్లించకుండా స్వదేశీయులైన మావోయిస్టులను అమాయకపు ఆదివాసులపై విరుచుకుపడడం ఏమిటని ప్రశ్నించారు. నక్సలిజం పోవాలంటే సమస్యలు పరిష్కరించాలి, కానీ మనుషులను చంపితే రాదన్నారు. తక్షణమే ఆపరేషన్ ఖగర్ నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్, పీడీఎస్యువి రాష్ట్ర కార్యదర్శి కడితి సతీష్, ఏపీఆర్సీఎస్ నాయకులు దేశెట్టి సురేష్, సోమరాజు, డాన్ శ్రీను, దేవి, నిరీష, తిరుపతమ్మ, సూర్యావతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రంగవల్లి నగర్లో ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా మేడే జరుపుకుంటున్నారు. అయినప్పటికీ ఇలా ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలని కాలరాస్తూ ఉన్నాయి. మొత్తం 40 చట్టాల పైగా ఎత్తేశారు. చిన్న పరిశ్రమలు కూడా ఎత్తేస్తూ ఉన్నారు. ఎవరో అనిల్ అంబానీ, అదానీ లాంటి వాళ్ళు పెద్ద కంపెనీలు తప్ప చిన్న కంపెనీలు ఇవాళ దేశంలో బతికే పరిస్థితి లేదు. అందుకే ప్రధానంగా ఇవాళ కాశ్మీర్ విషయం వచ్చింది. కాశ్మీర్ విషయం వచ్చినప్పుడు కాశ్మీరాకి సంబంధించిన విషయాలకు వస్తే
అది చాలా సమస్యలతో కూడినటువంటి వ్యవహారం అది. అయినప్పటికీ కూడా అక్కడ ఎవరైతే కాశ్మీర్కి వెళ్ళారో వాళ్ళ మీద కాల్పులు జరిగాయి. కాల్పులు జరిగితే నీ ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ? ఎందుకంటే అంత సెక్యూరిటీ కల్పించినప్పుడు ఆ అందాలు చూడడానికి దేశవ్యాప్తంగా రమ్మనడం, అడ్వాంటేజ్లు ఇవ్వడం, అనేక ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా అక్కడికి వెళ్ళారు. 30 మందిలో 20 మంది కూడా కాల్చి చంపేశారు. కానీ వాస్తవానికి ఆ కాల్పులు మేము సమర్థించట్లేదు. నువ్వు అక్కడ టెర్రరిస్టులు కూడా డెడ్ లైన్ పెట్టలేకపోతున్నావు. అమిత్ షా గారు ఏమి డెడ్ లైన్ పెట్టలేకపోతున్నావు? ఫలానా రోజుకల్లా అణిచిపారేస్తానని మాట్లాడలేకపోతున్నావు. కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ భారతదేశంలో పుట్టి భారతదేశంలో ఆధార్ కార్డు ఉండి భారతదేశం కోసం అంటే 2 వర్గాలు, ఒకటి అణగారిన వర్గం దేశవ్యాప్తంగా, ఒకటి డబ్బున్న వర్గం, సంపన్న వర్గాలు, భూములు అనేక ఉన్నటువంటి వర్గాలు. అందుకే మేము పార్టీ CPI-ML 68లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అణిచివేయబడ్డారో, ఎవరైతే భూమికి దూరంగా ఉన్నారో, ఎవరైతే బట్టకి తిండికి దూరంగా ఉన్నారో 1968లో ML పార్టీ ఏర్పాటు చేశారు. ML పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఆయుధం పట్టిన ఏది పట్టినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో ఏదైతే ఆపరేషన్ కగార్ మొదలుపెట్టాడో ఈ కగార్ అనేది ఏదైతే ఉందో ఆదివాసీలు చంపుతున్నారు, ఆదివాసీల మీద బాంబులు వేస్తున్నారు, విమానాలు తిప్పుతా ఉన్నారు. దేనికోసం? ఎవరి కోసం? జెండాలు ఎగరేస్తున్నారు. ఏమి జెండాలు ఎగరేస్తున్నాం? దేనికి జెండా? అలా మన భారతదేశ పౌరులు మన భారతదేశంలో ఉన్న సమస్యల మీద పోరాడేవారు. ఇవాళ ఆదివాసీల దగ్గరికి ML పార్టీలు వెళ్ళని క్రితం అయితే వాళ్ళకి చదువు కానీ, రోడ్లు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ITDA కానీ, 170 కానీ ఏమీ లేదు. పార్టీలు వెళ్ళిన తర్వాత వాళ్ళకి నాగరికత తెలియదు పాపం. ML పార్టీల్లో ఉన్నవాళ్ళు వెళ్ళిన తర్వాతే నాగరికత, వ్యవసాయం చేసుకోవడం, వాళ్ళకి బట్టలు, ఉద్యోగ అవకాశాలు అన్నీ వచ్చాయి. ఇవాళ వాళ్ళ మీద ఇవాళ యుద్ధం చేస్తూ ఉన్నావు. కగారు ఆప్ చేయి, యుద్ధం ఆపు. నువ్వు యుద్ధం ఆపవలసిందే. ఎందుకంటే మన ప్రజల మీద యుద్ధం చేయకు. మన కొండల మీద జెండాలు ఎగరేయటమేంటి? ఎర్ర కొండల మీద జెండాలు ఎగరేయటమేంటి? 1000 మందిని దింపడమేంటి? 1,00,000 మందిని దింపడమేంటి? ఆదివాసులు తిండి లేకుండా చేయటమేంటి? వాళ్ళ గుడేల మీద బాంబులు వేయటమేంటి? ఆదివాసులు చంపడమేంటి? ఇది ఏమి నీతి? అందుకే నేనేమన్నానంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఆపేస్తున్న కగారు వెంటనే ఆఫ్ చేయి. ఆదివాసుల మీద దాడులు ఆఫ్ చేయి. నువ్వు చంపడం ఆఫ్ చేయి. నువ్వు అవసరమైతే చర్చలు జరుపు, కూర్చోబెట్టు, విషయాలంటే అడుగు. ఇది పేదల కోసం ఏర్పడ్డ పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడే పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే పార్టీ మీద నువ్వు యుద్ధం చేయొద్దు. 1 సైడ్ యుద్ధం. ఇలా పాకిస్తాన్కి మనకి 2 సైడ్ల యుద్ధం. అది వాళ్ళ యుద్ధం వాళ్ళ దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. కానీ ఇక్కడ యుద్ధం 1 సైడ్ జరుగుతుంది. నువ్వు మిలిటరీ, పారామిలిటరీ దళాలు సామాన్యుల మీద ఏర్పడ్డ పార్టీని చంపడం కోసం, ఎన్కౌంటర్లు చేయడం కోసం నువ్వు ఈ యుద్ధం చేస్తూ ఉన్నావు. 1 సైడ్ యుద్ధం, ఇంకో యుద్ధం ఏమీ లేదు. అందుకే యుద్ధం ఆపి తక్షణమే చర్చలు జరిపి ఆదివాసీ ప్రాంతాల్లో వాళ్ళకి ఏం కావాలో ఏంటని మాట్లాడి ముందుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ రైతు కృషి సంఘం డిమాండ్. ఆదివాసుల మీద యుద్ధం ఆపే వరకు మా పోరాటం ఆపే సమస్య లేదని మేము తెలియజేస్తున్నాం. 139వ ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని IFTU ఆధ్వర్యంలో జగ్గంపేట స్టాలిన్ భవన్ నుండి RTC కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి మేడే జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న IFTU జాతీయ కమిటీ సభ్యులు వి చిట్టిబాబు మాట్లాడుతూ కార్మికుడు లేకుండా దేశ అభివృద్ధి లేదన్న సత్యాన్ని ప్రభుత్వాలు, పాలకులు గ్రహించాలని అన్నారు. అమెరికాలో ఉన్న భారతదేశ నిరుద్యోగులకు వ్యతిరేకంగా వ్యవహరించే ట్రంప్ తీరు ఖండిస్తూ దేశ ప్రజలు మేడేను జరుపుకోవాలని కోరారు. కార్మికులకు 8 గంటలు పనిదినం పోరాడి సాధించుకున్నాం, ఇంకా 12 గంటలు పని చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వేతనం అమలు కావడం లేదని, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సంక్షేమ బోర్డును వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆంధ్ర కమిటీ సభ్యులు మోరు కీర్తిరాజు, కె శ్రీనివాస్, POW రాష్ట్ర కమిటీ సభ్యులు వి శాంతి, పి భవానీ, అరుణోదయ కళాకారులు పక్షాల ధర్మారెడ్డి, పి సుగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు కార్మికులు పండగ, కార్మికుల దినం, కార్మికుల రోజు. శ్రమజీవులకు వ్యతిరేకంగా షికాగో నగరంలో ఆ రోజు వేలాది మంది రోడ్డు మీదకి వస్తే అక్కడ అమెరికన్ సామ్రాజ్యవాదం, అమెరికా ప్రభుత్వం కార్మికులపైన వివక్షణారహితంగా కాల్పులు జరిపితే లక్షలాది మంది చనిపోతే అందులో ఒక కామ్రేడు మిగిలి ఆ క్లాత్ని తీసి ఆ రక్తంలో ముంచి ఎగరేస్తే అది మే 1వ తారీఖున ప్రపంచ దినంగా మారింది. 12 గంటలు 18 గంటలకి వెట్టి సేకరికి వ్యతిరేకంగా జరిగిన విరోచిత పోరాటంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 139వ మేడే సభను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. కార్మికులు, కర్షకులు, మేధావులు ఈ రోజున అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతాంగం చనిపోతూ ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదు. ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా మోడీ గవర్నమెంట్ మూసేస్తూ ఉన్నది. ఒక 5 సంవత్సరాలకి 2 సంవత్సరాలకు ఒకసారి పాకిస్తాన్ పైన మన పైన ఒక యుద్ధం చూపి భారతీయుల పైన సానుభూతి పొందడం కోసం యుద్ధాలను ప్రకటిస్తున్నది. చిన్న దేశాలపైన అమెరికా సామ్రాజ్యవాదం, డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో విధి నిక్షేపాల కోసం, వ్యాపారాల కోసం చిన్న దేశాలపైన యుద్ధం ప్రకటించి అమాయక ప్రజలను అన్యాయంగా చంపేస్తూ ఉన్నారు. ఆ చంపేసే వాటికి వ్యతిరేకంగా ఈరోజు మేడేని జరుపుకుంటా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి. నిరుద్యోగులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు. వ్యవసాయ రంగంలో కానీ, కార్మిక రంగంలో కానీ, అలాగే చేనేత రంగంలో కానీ నిరుద్యోగులు పట్టాబద్దులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిరుద్యోగ సమస్యకి వ్యతిరేకంగా పోరాడాలని ఈ మేడే సందర్భంగా IFTU జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా మేము ఇవాళ నిరసన కార్యక్రమం తెలియజేసి జగ్గంపేటలో ఈ ర్యాలీ, ప్రదర్శన, ధర్నాను కూడా తెలియజేస్తాం. ప్రజలకి, విలేకరు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాల్ సలాం, థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని CITU ఆధ్వర్యంలో మేడే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా CITU ఐలేశ్వరం మండల నాయకులు పాకలపాటి సోమరాజు ఆధ్వర్యంలో మేడే సందర్భంగా లారీ యూనియన్ ఆఫీస్ నుండి YRC వరకు నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించి బాలాజీ చౌక్ సెంటర్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విశ్రాంతి ఉద్యోగి అంజిబాబు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అంగన్వాడీ యూనియన్ సభ్యులు కె సునీత, ఎన్ అమరావతి, పి నోకరత్నం, జె రాణి, పి దుర్గా సూర్యకుమారి మరియు ఆశా వర్కర్ యూనియన్ కె గంగా భవాని, CITU నాయకులు పిల్ల రాంబాబు, రౌతు సత్యనారాయణ, మాసా రామారావు, పెద్దవాటి గురయ్యమ్మ, గండి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వెనక్కి వెళ్ళండి. అందులో కార్మిక హక్కుల కోసం పోరాడతాం. కార్మిక ఐక్యత వర్తలాలి. కార్మిక ఐక్యత వర్తలాలి. కార్మికుల ఐక్యత వర్తలాలి. మంది ఆడపిల్లలు చెయ్యుడు చెప్పమని చెప్తులేదు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత కూడా దీన్ని కాపాడుకుని రావడం వస్తున్నారు. కారణం ఏంటంటే దీని మీద ఎంతో మంది నిఘా వేయడం జరిగింది. ఎంతో మంది ఇక్కడ పాకలు వేయడం కూడా వేయనకు చూస్తే నిజంగా చెప్పాలంటే మన అంజీ గారు ఈవేళ కార్మికుల గురించి ఎంతో సేవ చేయడం జరిగింది. దీన్ని కాపాడటం నిజంగా అంజీ గారు మరి ఇలా ధన్యవాదాలు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ కారణం ఏంటంటే ఆయన చెప్తున్నాడు, ఒకటే చెప్తున్నాడు, ఒక సైన్యుడు అది ఒక కార్మిక హక్కులకి ఒక నాయకులు నిర్ణయించింది ఆ సైన్యుడు అన్నాడు. మరి అది మరి 12 గంటలు తినండి నాయకులు ఎంతో పోరాడి ప్రాణత్యాగాలు చేసి ఈవేళ అదే పని దినాన్ని ఈవేళ 8 గంటలు పని తీసుకురావడం జరిగింది. మరి అటువంటిది మరి బ్రిటిష్ పరిపాలనలో మరి కార్మికులకి ఆ బ్రిటిష్ తెల్లబరులో ఒడిలో
శంకర్ ఉన్న బిడ్డ తండ్రికి తెలుసు తప్ప మరి ఉయ్యాల్లో ఉన్న బిడ్డ తండ్రికి కూడా తెలియని పాపనికి పోలే. కారణం ఏంటంటే ఆ పని చేస్తుంటే ఆ బ్రిటిష్ వాళ్ళు కార్మికుల్ని ఆ బిడ్డ ఉయ్యాల్లో ఉన్న బిడ్డకి పాలు పెడుతుంటే కనీసం ఆ తెల్లదొరలు ఈవేళ ఆ బిడ్డకు పాలు ఎక్కడికంట ఊటుకోళ్ళతో కూడా తల్లిన రోజులు ఉన్నాయి. మరి అటువంటిది ప్రాణసాగం చేసిన నాయకులు, ఒక సిఐటి నాయకులు ఎంతో మంది చనిపోయి మరి ఎంతో పోరాటాలు చేసి ఈవేళ ప్రజల సంఘాలుగా ఈ నాయకులందరూ కూడా పోరాడి ఈ చట్టాన్ని 8 గంటల జీవాన్ని తీసుకొచ్చి ఇవాళ ఈ పరిచయాన్ని కల్పించడం జరిగింది. అనుకుని 2009 నుంచి కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైంలో సంక్షేమ బోర్డుని కూడా ఆవేళ జగన్ గారు తీసి ఆయన సొంతానికి ఓడుకోవడం జరిగింది. ఓడుకున్న తర్వాత సంక్షేమ బోర్డుని పక్కదావ పట్టించి ఒక అప్లికేషన్ లో పెట్టి పెట్టడం జరిగింది. కార్మికులందరికీ కూడా ఈవేళ ఉపాధి లేక ఈవేళ తిండికి ఇబ్బందులు పడి పనులకి ఇబ్బందులు పడి చాలా ఇబ్బందులు గురవడం జరుగుతుంది. మొన్న నిన్న ఎలక్షన్ ముందు ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఏమండి కార్మిక సోదరులారా, ఇదే బాలోత్సవ సెంటర్లో మన డిప్యూటీ సీఎం గారు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు వరకు ఇసుక మీకు అందుబాటులో లేవు కార్మిక సోదరులారా, మీకు పనిబాటులో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు సోదరులారా. సంక్షేమ బోర్డు దీన్ని పక్కదావ పట్టించి 1000 కోట్ల రూపాయలు కూడా ఈవేళ పోవడం జరిగింది. సంక్షేమ బోర్డుని నేను అమలు చేస్తాను, నేను పెండింగ్ ఉన్న ట్రైన్లన్నీ కూడా రిలీజ్ చేస్తాను అని చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నన్ను అసెంబ్లీకి పంపించండి, నన్ను నెక్కించండి. మరి సంక్షేమ బోర్డు అమలు చేస్తున్నాడు ఆయన చెప్పలేదా అని మేము అడుగుతున్నాం. ఒక సిఐటిగా, ఒక ప్రజా సంఘాలుగా కూడా మేము అడగడం జరుగుతుంది. సిఐటి నాయకులు సిఐటి జరిగింది. మరి అటువంటిది ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి నియమరాలు ఇస్తే పవన్ కళ్యాణ్ గారిని అడిగారు. అడిగితే పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంక్షేమ బోర్డు అమలు చేయలేదా, సంక్షేమ బోర్డు రిలీజ్ చేయలేదా అని పవన్ కళ్యాణ్ గారు తిరిగి అడగడం పరిస్థితి వచ్చిందండి. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక డిప్యూటీ సీఎం గారికి ఆయనకి తెలదండి సంక్షేమ బోర్డు అమలు అయిందో అమలు అయిందో ఒక సీఎంకి తెలదా, ఆయన చేస్తారన్నప్పుడు మరి చేయాలి కదా, కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించాలి కదా అని మేము ఈవేళ మరి ఒక మేలే జరుగుతుంది, ఒక సెలబ్రేషన్ జరుగుతుందంటే ఈవేళ కార్మిక హక్కుల రోజు, కార్మిక ఉపాధి కల్పించే రోజు. ఈవేళ 450 కోట్లు కూడా రద్దు చేయాలని కూడా మేము చూసి చేస్తూ ఉన్నాం. ఈవేళ